హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాడ్లీన్ లవ్ పార్ట్ 152. దగ్గరకొస్తున్న కర్ణ వైపు చూస్తూ రక్ష రక్ష అని గట్టిగా అరవడంతో ఏమైందక్క అని రక్ష పెరగెత్తుకు రావడంతో వెనక్కి తగ్గి ఇప్పుడు తప్పించుకున్న తర్వాత తప్పించుకోలేవు అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చి కన్ను కొట్టి వెళ్ళిపోవడంతో దక్ష కళ్ళు రెపరెపలాడించడంతో ఏంటక్క ఎందుకు అలా పిలిచావు అని అడిగింది రక్ష. దక్ష ఏం చెప్పాలో తెలియక ఏం లేదు బాత్రూమ్కి తీసుకువెళ్ళాలి అనగానే అవునా ఒక్క నిమిషం అంటూ కర్ణ వైపు చూసేసరికి కర్ణ అప్పటికే ఇద్దరిని జరగబోయే డ్రామాని చూడ్డానికి గమనిస్తూ ఉంటే బావగారు అక్కని బాత్రూమ్కి తీసుకువెళ్ళాలి వీల్ చైర్ ఉందా అని అడిగింది. లేదు, దాన్ని వీల్ చైర్‌లో కూర్చోబెట్టడం ఇష్టం లేక వీల్ చైర్ వద్దని బయట చిత్తకుప్పలో పడేశాను. అనగానే రక్ష వెర్రి మొహం వేసి ఇప్పుడు అక్కనెలా బాత్రూమ్‌కి తీసుకెళ్ళాలి బావా అని అడిగింది. ఆ విషయం మీ అక్కనే అడుగు అని వెటకారంగా చెప్పేసరికి రక్ష వైపు చూస్తూ పర్లేదులే నేను కొద్దిసేపు అయిన తర్వాత అమ్మని పిలిచి వెళ్తాను అనగానే అదేంటక్క నీ ఆరోగ్యం బాగాలేదు అన్నీ టైం టు టైం జరగాలి. ఇలా అయితే ఎలా చెప్పు అంటూ బావగారు మీరు తీసుకువెళ్ళండి అనగానే ఒక కార్నర్ స్మైల్ ఇచ్చి కళ్ళు ఎగరేయడంతో దక్ష మూతి ముడుచుకొని అవసరం లేదు అంటున్నాను కదా అనగానే మీరు తీసుకువెళ్ళండి బావగారు మా అక్కకి మొహమాటం ఎక్కువ అని అంది రక్ష బయటికి వెళ్ళిపోతూ. దీన్ని అనవసరంగా పిలిచి చచ్చాను. అన్ని ఎదవ ఐడియాలు ఇస్తోంది. ఇప్పుడేం చేయాలి? ఈయన గారు నన్ను రెస్ట్ రూమ్‌కి తీసుకువెళ్తారా? అనుకోగానే ఒక్కసారిగా కంగారు రావడంతో లేదు లేదు. మీరిందాక ముద్దు పెట్టడానికి వస్తుంటే తప్పించుకోవడానికి దాన్ని పిలిచాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. నేను కంఫర్ట్‌గానే ఉన్నాను అనగానే ఆమె మాటలు మాత్రం పట్టించుకోకుండా వచ్చి 2 చేతుల్లో ఎత్తుకొని బాత్రూంలోకి తీసుకెళ్తుంటే అవసరం లేదు అంటుంటే ఎందుకు తీసుకెళ్తున్నారు? అని అంది కోపంగా. ఆమెని తీసుకువెళ్ళి జాగ్రత్తగా కూర్చోబెట్టి హెల్ప్ చేయమంటావా అని అడగడంతో ఎర్రబడిన బుగ్గలతో చూస్తూ అవసరం లేదు నాకసలు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు మీరు ముందు బయటికి తీసుకెళ్ళండి అనగానే నువ్వే కదా నీ చెల్లెల్ని పిలిచి మరీ అడిగావు అనగానే మహాన్ బాబా బుద్ధి తక్కువే పిలిచాను అనగానే ఇన్నాళ్ళకి నీకు బుద్ధి లేదన్న విషయం గుర్తొచ్చిందా అని అడిగాడు. ముందు నుంచే తెలుసు. సంతోషమా? తీసుకెళ్ళండి అని సిగ్గుతో చచ్చిపోతూ ఉంటే, ఆమెని నవ్వుతూ తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి ఏదో పనుండి బయటికి వెళ్తూ ఇందిరకి దక్షని చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. స్నేహ విసురుగా ఇంట్లోకొచ్చి ఎవరింట్లో బయటికి రండి మీరసలు మనుషులైనా కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని అరుస్తూ ఉంటే స్నేహ నీకేమైనా పిచ్చి పట్టిందా అని మోహన్ రామ అడగడంతో పిచ్చి పట్టింది నాకు కాదు నీ పెళ్ళానికి అది అసలు మనిషేనా అనగాని ఏంటి నీ అన్నం చూసి నువ్వు ఇన్స్పైర్ అవుతున్నావా అనగాని ఇన్స్పైర్ అవ్వడం ఏంటి డాడీ అసలు మమ్మీ ఏం చేసిందో కూడా అడగకుండా ఎప్పుడు పక్క వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తారు మీరిద్దరూ అని స్నేహ చాలా అసహ్యం కురిపిస్తూ అడిగేసరికి ఏమైంది అని అడిగాడు మోహన్ రామ. అంటే అంత గొడవ చేసి అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు చేసిందేంటని మమ్మీని అడగలేదా అనగాని అడిగాను. తనేమీ సమాధానం చెప్పలేదు అని అడగడంతో ఎందుకు చెప్తుంది? చేసిందే దుర్మార్గం కదా అనగాని ఏం చేశానే నేను? ఏం చేశాను? నా కొడుకుని బుట్టలో వేసుకొని ఈ ఆస్తిని కొట్టుకుపోవడానికి ట్రై చేస్తున్న దాన్ని వాడి జీవితంలో నుంచి దూరం చేయాలి అనుకున్నాను అనగాని మమ్మీ అని అరుస్తూ ఛీ అంటూ మొహం అసహ్యంగా పెట్టుకొని ఎంత కాదనుకున్నా ఆ అన్నకి చెల్లెల్ని కాబట్టి ఆ సంస్కారంతో నిన్ను తిట్టకుండా ఆగుతున్నాను అంది. స్నేహ తను నీ కన్న తల్లి. తను ఏ తప్పైనా చేయొచ్చు కానీ ఒక బిడ్డగా నువ్వు అలా మాట్లాడకూడదు అని మోహన్ రామ అరుస్తుంటే నిజమే నాన్న
కన్న తల్లి. కానీ నిజమైన కన్న తల్లికి బిడ్డ విలువ, ఒక ప్రాణం విలువ, ఒక పుట్టుక విలువ తెలుస్తుంది నాన్న. కానీ ఈవిడ రాక్షసంగా ఒక మనిషిని దూరం చేయాలనుకుంది. దక్ష వదిన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అని స్నేహ గట్టిగా అరవడంతో చిన్న కూతురు కూడా గొంతు పెంచేసరికి షాక్ అయ్యాడు మోహన్ రామ. కాళ్ళు, చేతులు, మెడ నరాలు చచ్చుబడిపోయి మంచం మీద నుంచి కదల్లేని స్థితిలో ఉంది డాడీ. తను ఏడిస్తే వదిన ఎక్కడ భయపడి ఇంకా హెల్త్ పాడు చేసుకుంటుందోనని అన్నయ్య అగ్నిపర్వతంలాగా మండుతున్న బాధని కడుపులోనే దాచి వదిన్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. మాకే ఇలాంటి పరిస్థితి వస్తే మీరేం చేస్తారు అనగానే మీరు దానిలాగా బుద్ధి జ్ఞానం లేకుండా అంటున్న శాంభవిని మమ్మీ అని అరిచింది స్నేహ. శాంభవి షాక్ అయి చూస్తూ ఉంటే మరొక్క మాట లేదంటే ఇంకా ఏదైనా మాట నీ నోట్లోంచి వచ్చిందంటే మాత్రం బాగోదు. ఎవరు బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు అన్నయ్య ప్రేమించి వదిన్ని తీసుకొచ్చుకున్నాడు. అది నీ కడుపు తీపితో నువ్వు బయటికి చెప్పలేకపోయినా ప్రపంచం మొత్తం తెలుసు. అన్నయ్య తీసుకొస్తే వేరే దారి లేక అన్నయ్య దగ్గరుండి అప్పుడు ఫీలింగ్స్ బిల్డ్ చేసుకుంది. తనేమైనా అన్నయ్య వెంటపడి పనికిమాలిన పనులు చేసి అన్నయ్య మనసులోకొచ్చిందా? లేకపోతే నీ కొడుకేమైనా రెండేళ్ల పిల్లాడనుకుంటున్నావా? కొన్ని మాటలకి నువ్వు అర్థం మార్చేస్తున్నావు అని కోపంగా అనేసరికి నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తూ కన్న తల్లిని తప్పుపడుతున్నావా? అనగానే తప్పు చేస్తే కన్న తల్లైనా సరే నడి రోడ్డులో నిలదీస్తాం అని స్నేహ అనగానే మాట రానట్టు నిలబడిపోయింది. ఆ రోజు ఆఫీస్ పార్టీ నుంచి ఇంటికొస్తుంటే డ్రైవర్ కార్ రిపేర్ చేయించడానికి మెకానిక్ కోసం వెళ్తే ఒక్కదాన్నే ఒంటరిగా నిలబడ్డాను. డ్రైవర్ వచ్చే వరకు అక్కడే ఉందామని అంటే అప్పటికి ఇంటికి రావడానికి బాగా లేట్ అయింది. పోనీ ఎవరినైనా లిఫ్ట్ అడుగుదామంటే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు. ఆ టైంలో నాకు హెల్ప్ చేసింది ఎవరు? మురళి. ఆ రోజు నాకేదైనా జరుగుంటే నలుగురు ఎలా మాట్లాడుకునేవాళ్ళు? నిజం తెలియని వాళ్ళు 100 మాట్లాడతారు. నిజం తెలిసి కూడా మనం తప్పుగా మాట్లాడకూడదు. అప్పుడు మన గురించి ఇంకొకడు మాట్లాడతాడు. అన్నయ్య కాదు నేను చెప్తున్నాను. ఇక నేను కూడా ఈ గడప తొక్కను. మిమ్మల్ని చూస్తుంటే నా జీవితం గురించి కూడా నాకు భయమేస్తుంది మమ్మీ. మీ మాట వినకపోతే నన్ను కూడా దక్ష వదిన ఉన్న స్థానంలో నిలబెడతారేమో. నన్ను కూడా మంచాన పరిమితం చేస్తారేమో అంటూ వాళ్ళు పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. కరుణ 8 గంటలకి అలా ఇంటికొచ్చి గీజర్ ఆన్ చేయడంతో ఆల్రెడీ స్నానం చేశారు కదా! మళ్ళెందుకు గీజర్ ఆన్ చేశారు. అనగానే ఆమెకొక లుక్ ఇచ్చి కబోర్డ్ నుంచి ఆమె డ్రెస్ తీసి పెడుతుంటే, ఏంటి అని కంగారుగా అడిగేసరికి స్నానం చేయకపోతే ఎలక చచ్చిన కంపొస్తుంది అని వెటకారంగా చెప్పేసరికి, ఆ సంగతి మా అమ్మ చూసుకుంటుంది అనగానే, మీ అమ్మ గుడికి వెళ్ళింది అని అన్నాడు వెటకారంగా. కర్ణ రక్షని పిలిచి ఆమెకి విషయం చెప్పాడు. రక్ష వాళ్ళ అక్క పనులన్నీ చేసేశాక ఆమె ఫ్రెష్ అయి వచ్చాక జడకి క్లిప్ పెట్టి ఆమె కాళ్ళు త్వరగా సెట్ అవ్వడానికి నువ్వుల నూనె వేడి చేసి కాళ్ళకి మర్దన చేస్తున్న కర్ణ వైపు చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమెకి. పసిపాపను చూసుకుంటున్నట్టుగా చూసుకుంటున్న అతన్ని చూసి దీని అదృష్టం ప్రపంచంలో ఎవరికీ పట్టుండదు. ఈ పిచ్చి మొహంది పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఈ అదృష్టాన్ని నాశనం చేసుకుంటుంది అనుకుంటూ ఇందిర లోపలికి వచ్చి ఇద్దరిని చూస్తూ ఉంటే ఏంటి అని అడిగాడు కర్ణ. భోజనం సిద్ధంగా ఉంది బాబు. తినిపించడానికి తీసుకొచ్చాను అనగానే ఆమె చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని నేను తినిపిస్తాను. మీరు తినేసి పడుకోండి అనగానే దాని పనులు మొత్తం మీరే చూసుకుంటున్నారు. అన్నమైనా నన్ను తినిపించనివ్వండి అనగానే నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని గంభీరంగా చెప్పడంతో మరొక మాట మాట్లాడే ధైర్యం చేయలేక వెళ్ళిపోగానే ఏ పని చేస్తున్నా కూడా కొంచెం కూడా విసుక్కోకుండా అసలు చిరాకు పడకుండా ఫేస్‌లో ఎలాంటి చిరాకు చూపించకుండా నిర్మలమైన మొహంతో తన పనులు చూసుకుంటున్న అతని వైపు చూస్తూ ఉంటే ఏంటి అని అడిగాడు. నా పనులు చేస్తుంటే మీకేమీ చిరాకుగా అనిపించడం లేదా?
కొంచెం కూడా విసుగ్గా అనిపించడం లేదా అని అడగడంతో, అలా అనిపించేటట్టుగా ఉంటే నిన్నెందుకు నేను చూసుకుంటాను. నోరు మూసుకొని అన్నం తిను అంటూ అన్నం తినిపిస్తూ భోజనం అంతా పూర్తయిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చి బయటికి వెళ్ళబోతున్న కరుణ లోపలికొచ్చి ఆమె దగ్గరగా కూర్చుని మెడవంపుల్లో ముద్దు పెట్టడంతో దక్ష గట్టిగా కళ్ళు మూసుకుంటే మెల్లగా బుగ్గల మీదకి చేరి మొహం అంతా ముద్దులు పెట్టి పెదాలను అందుకుని ముద్దాడి సారీ బేబీ. నీకు కోపం వస్తున్నా కూడా నువ్వు సెట్ అవుతావని నాకు తెలుసు కాబట్టి నిన్ను చూసుకోక తప్పడం లేదు అంటూ బయటికెళ్ళిపోయాడు. కర్ణ తన మీద చూపిస్తున్న కేర్ ఇంకా ప్రేమకి అతన్ని ప్రేమగా గుండెలకి హత్తుకోవాలి అని ఉన్నా తన నిస్సహాయత స్థితికి ఏడుస్తూ కళ్ళు మూసుకుని బెడ్ రెస్ట్‌కి ఆనుకుని కూర్చుంది దక్ష. స్నేహ పెళ్లి గురించి ఏం డిసైడ్ అయిందో తెలుసుకుందామని ఫోన్ చేసిన మురళికి స్నేహ చిరాకుగా మాట్లాడడం తెలిసి "ఏమైంది స్నేహ" అనగానే "నీకు తెలీదా అక్క అని ఒకటే కలవరిస్తావు. మీ అక్క మంచాన పడితే ఏం చేస్తున్నావురా నువ్వు" అనగానే "ఏం మాట్లాడుతున్నావు స్నేహ" అనగానే విషయం అంతా చెప్పేసరికి "వాట్" అని అరుస్తూ హుటాహుటిన కర్ణ ఇంటికి పయనమయ్యాడు మురళి. మురళి ఇంటికొచ్చేసరికి దక్షని బెడ్ మీద అడ్జస్ట్ చేసి బెడ్‌షీట్ కప్పుతూ ఉండగా, "అక్క బావ" అని అరుస్తూ రావడంతో "ఎందుకురా కాలు కాలిన పిల్లిలాగా అరుస్తున్నావు" అని అడిగేసరికి, "అక్కకలా అయితే ఎవరు నాకెందుకు ఏం చెప్పలేదు" అనగాని, "అయితే పోయి మీ వాళ్ళని అడుగు. నన్నెందుకు అడుగుతున్నావు" అనేసరికి, "మా అక్కని జాగ్రత్తగా చూసుకుంటుంది మీరే కదా! వాళ్ళు చెప్పకపోతే మీరైనా చెప్పాలి గదా" అని అడిగాడు మురళి. కర్ణ సీరియస్‌గా చూసేసరికి మురళి కంగారు పడి, "అక్క" అంటూ దక్ష దగ్గరికి వెళ్లి దక్ష చేయి పట్టుకుని ఎందుకో డౌటొస్తే దక్ష చేతిని వదిలేయడంతో అది అలాగే పడిపోయేసరికి మురళి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగి, "ఏంటక్కా ఇది" అనగానే దక్ష ఏం మాట్లాడలేదు. కర్ణ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే దక్ష కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతూ ఉండేసరికి వాళ్ళిద్దరిని చూసి, "తనిప్పుడు నిద్రపోవాలి. ఇది తన స్లీపింగ్ టైమ్. వెళ్ళిపోరా" అనగానే, "ఉండు బావ నాకీ విషయం చెప్పలేదు. ఇప్పుడు కూడా వెళ్ళిపోమంటున్నావు" అని మురళి ఏడుస్తుంటే మురళి చేయి పట్టుకుని రూమ్‌లో నుంచి బయటికి పంపించేసి, "ఏదైనా రేపు మార్నింగ్" అని చెప్పి డోర్ క్లోజ్ చేసి దక్ష పక్కన చేరి ఆమెని తన గుండె మీదకి లాక్కోవడంతో అతని వైపు కళ్ళెత్తి చూస్తూ "మీరెట్టి పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టను అంటారు. అంతే కదా" అనగానే కర్ణ ఆమె వైపు కోపంగా చూసి, "వాడిని రూమ్‌లో నుంచి పంపించేశాను. అంతే. నువ్వెక్కువ వాగితే ఏం చేస్తానో తెలీదు. నోరు మూసుకొని పడుకో" అనగానే దక్ష ఏం ఆలోచించుకున్నట్టుగా కళ్ళు మూసుకుని పడుకుంది. దక్ష కోసం నిద్రపోయినట్టుగా నటించి కర్ణ ఆమెని జాగ్రత్తగా బెడ్ మీద అడ్జస్ట్ చేసి ఏదో విషయం గురించి ఆలోచిస్తూ బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయాడు. అతని మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. అతనెంత బాధపడుతున్నాడనేది అతనికి మాత్రమే తెలుసు. ఉదయాన్నే వర్కౌట్స్ కంప్లీట్ చేసుకుని, వచ్చి చెమటలు కక్కుతూ లోపలికి రాగానే, అప్పుడే కళ్ళు తెరిచిన దక్ష అలవాటుగా లేవబోయింది కానీ కాళ్ళు చేతులు కదలకపోయేసరికి మరొకసారి ఆమె కళ్ళు వర్షించడంతో ఆమె వైపు చూస్తూనే ఫ్రెష్ అయి దక్షని నెమ్మదిగా లేపి తీసుకువెళ్ళి ఆమెకి బ్రష్ చేయించి జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చి బెడ్ మీద అడ్జస్ట్ చేసి ఫిజియోథెరపీ చేయడానికి ఇంటికి డాక్టర్ వస్తాడు అంటూ పాలు తీసుకొచ్చి తాగించి బ్రేక్ఫాస్ట్ కూడా తినిపించాడు. తండ్రిలాగా సేవలు చేస్తున్న అతని ప్రేమకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి దక్షకి. డాక్టర్ వచ్చి ఫిజియోథెరపీ చేసి, ఇంజెక్షన్ చేసి, కాసేపు కాళ్ళు చేతులు ఫిజియోథెరపీ చేసి, "వేళ్ళు కదిలించు తల్లి" అని అడగడంతో దక్ష ట్రై చేసింది కానీ తన వల్ల కాలేదు. బట్ డాక్టర్ కావడంతో కొంచెం అబ్జర్వ్ చేసి, "మీరు ఈమెతో క్లోజ్‌గా ఉంటున్నారా?" అనగానే, "అవును. బయటికి కూడా తీసుకువెళ్తున్నాను" అని చెప్పడంతో మార్పు తెలుస్తోంది. "నిన్న మొన్న కండరాలు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఫిజియోథెరపీ ఈజీగా ఉంది. మీరిదే కంటిన్యూ చేయండి. తను 6 మంత్స్‌లో క్యూర్ అవుతుంది" అని చెప్పడంతో కర్ణ సరే అని చెప్పడంతో డాక్టర్ వెళ్ళిపోయాడు. దక్ష నడుం చుట్టూ చేయి వేసి ఎత్తుకుని గట్టిగా ముద్దు పెట్టి కళ్ళు ఎగరేయడంతో
డాక్టర్ చెప్పిన మాటలు గురించి కర్ణ అంత హ్యాపీగా ఉన్నాడని అర్థమై దక్ష ఏం మాట్లాడలేదు. ఆమెని దగ్గరికి తీసుకుని గాఢంగా హత్తుకుని చెవి దగ్గర, రెడీ అయిపో బేబీ, నేను వాలీబాల్ ప్లేయర్, కానీ మనం క్రికెట్ టీం ఏర్పాటు చేయాల్సిందే అని గుసగుసగా చెప్పి బుగ్గ మీద ముద్దు పెట్టడంతో సిగ్గుపడింది దక్ష. కానీ ఆ వెంటనే మొహం ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తూ, నేను సెట్ అయినప్పుడు కదా, ఒకవేళ సెట్ అవ్వకపోతే నేను చెప్పింది మీరు చేయాలి అనగానే కర్ణ కళ్ళు చిన్నవి చేసి ఏంటి అనేసరికి, ముందు మాట ఇవ్వండి అనగానే, మాటలు కాదు, మాటలు నాకు అలవాటు లేదు, ఏదైనా చేతల్లోనే అనగానే కంగారు పడి, మాట అవసరం లేదులే కానీ నేను చెప్పింది వినాలి అనేసరికి ఏంటో చెప్పు అని సీరియస్ అవ్వడంతో, అప్పుడు చెప్తానులే అని భయంగా తను చెప్పాలనుకున్నది మధ్యదారిలోనే ఆపేసింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.